హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ సైజు 38.5 అయితే 39 తీసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ సైల్ బాగాలేదు కదా, ఈ సైల్ ముందు ఎడ్జ్ సమానంగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఎడ్జ్ సమానంగా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు బ్లౌజు పొడవు చూసుకోవాలి. చూసారు కదా, బ్లౌజ్ పొడవు ఎప్పుడైనా సరే బ్యాక్ సైడ్ నుంచి ఇలా పొడవు చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పొడవు 14. ఇప్పుడు మనం 14కి 1 ఇంచ్ కలుపుకోవాలి. 15 మనకి 38.5 కదా, దాన్ని ఆఫ్ అవుట్ చేసుకోవాలి. చూసారు కదా, 38.5 కానీ ఇంకో ½ ఇంచ్ కలిపిమన్నారు, కలిపేస్తున్నాను. వాళ్ళు లూజు కొంచెం టైట్గా ఉంది, లూజ్ పెట్టమన్నారు. ఇంకో ½ ఇంచ్ నేను లూజ్ పెడుతున్నాను. చూసారు కదా, 39 నుంచి 29 నుంచి ఆఫ్ చేస్తే 14.5, 49 నుంచి ఆఫ్ చేస్తే మనకి 7.5. మనం 7.5కి తీసుకున్నాం. ఇప్పుడు బ్యాక్ డాట్స్ కూడా మనం 1 ఇంచ్, ఖర్చుకి 2 ఇంచ్. చూసారు కదా, ఇప్పుడు మనకి 7.5 వచ్చింది. 7.5 అయితే 7.5 పెట్టుకున్నాం. 7.5కి 2 ఇంచ్ కలుపుకోవాలి. 7.5, 8.5, 9.5, 2 ఇంచ్ పెట్టుకుంటే ఎంత అయింది? 9.5. 9.5కి కరెక్ట్గా చెస్ట్ లూజ్ తీసుకోవాలి. చూసారు కదా, మన నడుము ఎంత వచ్చిందో దానికి 2 ఇంచ్ కలుపుకోవాలి. 2 ఇంచ్ కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు 9లోంచి ఆఫ్ చేసుకోవాలి. మనకి నెక్కి షోల్డర్కి 9లోంచి ఆఫ్ చేసుకుంటే 4.5. ఇప్పుడు ఇలా మనం 4.5కి మార్జిన్ చేసుకోవాలి. ఇది బోట్ నెక్ కదా బ్లౌజు, మనకి ఇది చిన్న సైజు బ్లౌజ్, దీనికి అవసరం లేదు, 2.5 అయితే సరిపోద్ది. పెద్ద సైజు బ్లౌజ్ అనుకోండి, తక్కువ 3 లేదంటే 3 కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, 7 వచ్చింది. ఇప్పుడు చంక డౌన్ కూడా మనం 7 తీసుకోవచ్చు. చంక డౌన్ కూడా మనం చంక దింపు 7 కూడా తీసుకోవాలి. అంటే నెక్ షోల్డర్కి ఎంత వచ్చిందో మనం నెక్ షోల్డర్కి ఎంత వచ్చిందో చంక డౌన్ కూడా అంతే తీసుకోవాలి. మన నెక్ 3 తీసుకోవచ్చు, 3.5 కూడా తీసుకోవచ్చు. కస్టమర్ మనకి ఎలా చెప్తే అలా బ్రాడ్గా తీయమంటే మనం పెంచుకోవాలి. నాకు బ్రాడ్ అవసరం లేదనుకుంటే మనం తగ్గించుకోవాలి. కస్టమర్ నాకు బ్రాడ్ పెట్టమన్నారు, అందుకనేసి 3.5 తీసుకున్నాను. డౌను 2.5 తీసుకున్నాను. చూసారు కదా, 3.5, 2.5. ఇప్పుడు బ్యాక్ నెక్. ఇది మనకి బ్లౌజ్ బ్యాక్ హుక్స్ ఇచ్చారండి వాళ్ళు. ఇప్పుడు ఫ్రంట్ పెట్టమన్నారు. ఇప్పుడు బ్యాక్ ఎంత వచ్చిందో అంతా ½ ఇంచ్ కిందలో వదిలేసుకొని మనం ఇలా మార్జిన్ తీసుకోవాలి. చూసారు కదా, కిందని ఒక ½ ఇంచ్ వదులుకున్నాను. ఇక్కడ అసలు ఖర్చు
మన మధ్యలో ఏ షేప్ కాలితే ఆ షేపు గీసుకోవచ్చు. ఇది బ్రాడ్ కావాలనుకుంటే 3, 3.5 అలా మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. నేను 3 పెడుతున్నాను. చూసారు కదా, ఇక్కడ నుంచి మనం 1 ఇంచులో ఇలా డౌన్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్ ఏ షేప్ కలితే షేపు మనం డ్రాయింగ్ గీసుకోవచ్చు. చంగడం 7 వచ్చింది కదా, మనం ఇటు కూడా చంగడం 7 తీసుకున్నాం. నెక్ షోల్కి ఎంత వచ్చిందో చంగడం కూడా అంతే రావాలన్నాను కదా. ఇప్పుడు 7 వచ్చింది. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్ కదా ఇది, మనము ఇలా మనం 1 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. 1 ఇంచ్ కరువు తీసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు మనకి మీదిని 1/2 ఇంచి ఖర్చుకుపోద్ది. ఇలా 1/2 ఇంచి ఖర్చుకుపోతుంది కదా. ఇప్పుడు 1/2 ఇంచి ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, మనకి ఇంకో 1/2 ఇంచి ఖర్చుకుపోద్ది. చూసారు కదా, ఇప్పుడు మనం మనకి చంక రౌండ్ 7.5 వచ్చింది. ఇప్పుడు కరెక్ట్గా 7.5 వచ్చింది లేదో చూద్దాం. చూసారు కదా, కరెక్ట్గా 7.5 వచ్చింది. చూసారు కదా, ఇప్పుడు ఏ షేప్ కావాలితే షేపు మనం డ్రాయింగ్ గీసుకోవచ్చు. మనకి ఇక్కడ నుంచి 1.5 లేదంటే 2 ఇంచెస్ మా డౌన్ తక్కువ ఉంది కదా, 2 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకొని 2 ఇంచ్ దగ్గర మనకి తక్కువ అన్నాం అక్కడ మార్కింగ్ చేసుకొని, చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదండి కట్ వర్క్ తీసుకునే స్కేల్ అండి, మనకి మీషోలో దొరుకుతున్నాయి. ఇప్పుడు చూసారు కదా, దీంతో మనం ఎలా గీసుకోవాలంటే ఎన్ని ఉన్నాయి కదా అన్నీ అలా గీసుకోకూడదు, ఈ సర్కిల్లోంచే మనం గీసుకోవాలి. చూసారు కదా, ఇలా చూసారు కదా, చూసారు కదా, ఇలా డ్రాయింగ్ గీసుకోండి. ఇప్పుడు కటింగ్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ గీసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రాయింగ్ గీసుకొని తీసి
ఇప్పుడు మనకు ఫ్రంట్ వాళ్ళు రౌండ్ పెట్టమన్నారు. మనకి ఆది బ్లౌజ్లో ఎంత వచ్చిందో ఒకసారి చూసుకొని అంత పెడితే సరిపోద్ది. ఇలా ఆది బ్లౌజు ఏ ఇచ్చారండి, దీనికి 4.5 ఉంది. మనం 6 పెడదాం, ఎందుకంటే వాళ్ళు డీప్ కావాలన్నారు, అందుకోసం నేను డీప్ పెడుతున్నాను. ఇలా మనకి ఎంత వచ్చిందో అందులోంచి మనం 1/2 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ హుక్స్లుగా పెట్టి మనం 1/2 ఇంచ్ ఉంచుకొని డ్రాయింగ్ తీసాను, చూసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోంచి మనకి ఇది ఫ్రిన్స్ కట్ బ్లౌజ్. ఇది సన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనం పైనుంచి మనం 9.5 ఇలా 9.5కి మనం తీసుకుంటే సరిపోద్ది. చూసారు కదా, మనం చెస్ట్ లూజ్ నుంచి కరెక్ట్గా తీసుకుంటే 9.5 వస్తుంది. ఇప్పుడు 9.5 నుంచి కిందని చూసారు కదా, ఇలా మనకి 2.5 ఇక్కడ 9.5 వచ్చింది కదా, అక్కడ 3.5 ఇలా తీసుకొని ఇలా డ్రాయింగ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మనకి చెస్ట్ లూజ్ కాదు, డాట్ సైజు 1 ఇంచ్ పెట్టుకుందాం. 1.5 ఎందుకంటే చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 1.5. ఇంకా బాగా చెస్ట్లో హెవీగా ఉంది అనుకుంటే మనం 1.5 పెట్టుకోవాలి. చెస్ట్ అంతలా లేదనుకుంటే 1 ఇంచ్ పెడితే సరిపోద్ది. చూసారు కదా, ఇక్కడ నుంచి మనకి 2 ఇంచ్ ఇలా 2 ఇంచ్ తీసుకొని ఇలా కరువు స్కేల్ ఉంటే ఈ కరువు స్కేల్తో మనం ఇలా డ్రాయింగ్ గీసుకుంటే కరెక్ట్గా సరిపోద్ది. చూసారు కదా, ఇలా కరువు స్కేల్తో డ్రాయింగ్ గీసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్. మనం డాట్ పెట్టాక ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అలా గీసాం, కానీ డాట్ పెట్టాక మనకు ప్లేస్ తగ్గిపోద్ది. అప్పుడు ఉక్సుల ప్లేట్ దగ్గర చిన్న రొడదలా ప్లేస్ ఖాళీ వచ్చేది. అందుకోసం మనం ఇక్కడ ఏం చేయాలంటే 1 ఇంచ్ పెంచుకోవాలి. ఇలా 1 ఇంచ్ పెంచుకొని ఇందులో స్ట్రైట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచ్ ఇక్కడ నుంచి మనం ఒక 2 ఇంచ్ ఇలా 2 ఇంచ్ పైకి తీసుకోవాలి. 2 ఇంచ్ తీసుకున్న పర్లేదు, 1.5 తీసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్ లోతు చూసారు కదా, ఇలా కట్టగా గీసుకొని ఇప్పుడు టేప్తో పావు తక్కువ 1 ఇలా 1కి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ
ఇందులో కలిపేసుకోవాలి. చూసారు కదా ఇలా కలిపేసుకొని ఇప్పుడు 1 ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా ఇలా ఫ్రంట్ పార్ట్ గీసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకుందాం. చూసారు కదా ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేద్దాం. లైనింగ్ సరిపోలేదండి నాకు, అందుకని ఒక హ్యాండ్ తీస్తున్నాను, రెండో హ్యాండ్ తర్వాత తీస్తాను. చూసారు కదా పొడవు 10. మనకి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి చూసారు కదా హ్యాండ్ మనకి డౌను 3 తీసుకున్నాం. ఇక్కడ కూడా మార్జిన్ తీసుకున్నాం. ఇప్పుడు 7.5 వచ్చింది. హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది? 7.5 వచ్చింది. ఇలా 7.5కి మనం మార్కింగ్ తీసుకుందాం. చూసారు కదా 7.5. ఇప్పుడు ఈ 7.5 ఉంది కదా, ఇక 2 ఇంచ్ తీసుకోవాలి. ఇక 2 ఇంచ్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా తీసుకొని మనం ఏం చేస్తాం, ఫస్ట్ హ్యాండ్ రౌండ్ ఎంత వచ్చింది? 7.5. ఇలా 7.5కి మార్కింగ్ తీసుకున్నాం. ఇక్కడికి 2 మార్కింగ్ చేసుకున్నాం. 2ని ఆఫ్ చేసుకుంటే 1. ఇప్పుడు ఈ 1 ఇంచ్ నుంచి డౌన్ అవ్వకుండా ఇలా ఈ 1 ఇంచ్ నుంచి మనం డౌన్ అవ్వాలి. చూసారు కదా ఈ ప్లేస్ ఎంత వచ్చిందో మధ్యలో, చూసారు కదా 5 అంటే హాఫ్, 2.5. ఇలా ఈ 2.5కి టచ్ అవ్వి ఇప్పుడు డౌన్ అవ్వాలి. ఇలా డౌన్ అవ్వాలి. చూసారు కదా ఇక్కడ నుంచి మనం డౌన్ అవ్వాలి. ఇక్కడ కరెక్ట్గా ఈ లైన్కి టచ్ అవ్వాలి. ఇలా మనకి హ్యాండ్ లూజ్ కూడా 5 వచ్చింది. ఈ 5కి 2 ఇంచ్. ఇప్పుడు కటింగ్ చేస్తాం. చూసారు కదా చిన్న అతుకు వచ్చిందండి, ఇక్కడ లైనింగ్ సరిపోలేదు. చూసారు కదా ఇప్పుడు హ్యాండ్ లోతు చూసారు కదా మనకి ఇక్కడ కరెక్ట్గా సెంటర్ ఇక్కడ 1 ఇంచ్, ఇది 1 ఇంచ్. చూసారు కదా సెంటర్ 1 ఇటు 1 ఇంచ్, ఇటు 1 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ 1 ఇంచ్ ఉంది కదా, ఈ 1 ఇంచ్ నుంచి మనం ఇలా సైడ్కి తీస్తే మనకి లోతు వస్తుంది. చూసారు కదా ఇప్పుడు కరెక్ట్గా మనకి లోతు వచ్చేస్తుంది. ఇలా లోతు తీసుకోవచ్చు. లేదనుకుంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది అందులో ఆఫ్ చేసుకోవాలి.
చూసారు కదా ఇలా ఆఫ్ 7 వచ్చింది. ఇప్పుడు 3.5. ఈ 3.5 దగ్గర మనం 1/2 ఇంచి, ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1/2 ఇంచే మనం తీసుకుంటాం. ఇప్పుడు 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ లైట్గా తీసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కలుపుకొని ఇలా తీసుకోవచ్చు. అలాగనే తీసుకోవచ్చు, ఇలాగనే తీసుకోవచ్చు. చూసారు కదా లోతు. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి.